వెల్కమ్ టు TG5 రౌండ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ లో అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష. రైతులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన మంత్రి పొంగులేటి భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి స్పష్టం. తెలంగాణ రైజింగ్ 2047 పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో తెలంగాణ పురోగతి కొనియాడిన గవర్నర్ యువత ఉపాధి లక్ష్యంగా పాలన సాగుతోందన్న వ్యాఖ్య. రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి సాధించాలని గవర్నర్ పిలుపు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ. రాజ్యాంగ విలువల రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్న కవిత. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జాగృతి నాయకులు, కార్యకర్తలు. దళిత బంధు హామీలు అమలు చేయలేదని కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో హామీలు గాలికి అన్న కేటీఆర్. దళితులను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న ఆరోపణ. దళితుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం. చేవెళ్ల నియోజకవర్గంలో రాజకీయ వాతావరణం వేగంగా మారుతోంది. పలు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీలో చేరడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ తీసుకుంటున్న పోరాటాలు, పార్టీ నాయకత్వంపై ఉన్న విశ్వాసమే ఈ చేరికలకు కారణమని పార్టీ నేతలు చెబుతున్నారు. చేరికల కార్యక్రమంలో మాట్లాడిన నాయకులు రాబోయే మున్సిపల్ ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో చేవెళ్లలో బీఆర్ఎస్ మరింత బలంగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలతో నేరుగా అనుసంధానం పెంచుకోవడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందన్నారు. ఈ రాజకీయ పరిణామం ఎన్నికల నేపథ్యంలో కీలకంగా మారనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మన గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు మాట్లాడాల్సిందిగా కోరుతాము. పెద్దలు గౌరవనీయులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, గౌరవనీయులు పెద్దలు కొడంగల్ మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు, గౌరవ DCMS మాజీ అధ్యక్షులు శ్రీ కృష్ణారెడ్డి గారు, ఈరోజు పార్టీలో చేరుతున్న గౌరవ పెద్దలు మాజీ ఎంపీపీ చేవెళ్ల శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు, వారితో పాటు విచ్చేస్తున్న మిత్రులు మల్లారెడ్డి గారు, రఘుపతి రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారు, రాజమల్లారెడ్డి గారు, సాయి కిరణ్ రెడ్డి గారు, ఆది వరుణ్ రెడ్డి గారు, మల్లేష్ గారు, అదేవిధంగా అనంతరెడ్డి గారు, అనంతరాములు గారు, అదేవిధంగా ఇంకా శేఖర్ గారు, అడ్వకేట్ గారు, ఇంకా పేరున వారితో పాటు ఖానాపూర్ గ్రామం నుంచి కూడా ఎవరెవరు వచ్చినారు, ఖానాపూర్ నుంచి కూడా వచ్చేసిన సుధాకర్ గారికి, ఇంకా వారెంబడ వచ్చిన మిత్రులకి పేరున అందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. మంచి మోహసిన్ గారు కూడా వచ్చున్నారు, ఊరెళ్ళ నుంచి మోహసిన్ గారు వచ్చారు, వారికి కూడా స్వాగతం. మీరు ఎవరు కనబడకుండా ఇక్కడ గోడ కట్టేసిరమ్మా, మీరు జరుగురు వాళ్ళని కనబడి, మీరు వెనకాల ఆడబిడ్డలు అందరు ఉన్నారు, అట్లా ఇప్పుడు కనబడుతుంది, మీరు కనబడకుండా గోడ కట్టేసారు ఇట్లా అడ్డం. సో మా ఆడబిడ్డలు కూడా ఈరోజు వచ్చినారు, మీ అందరికీ కూడా పేరున మా అక్క చెల్లెలందరికీ పేరున నమస్కారం, పేరున స్వాగతం. గణతంత్ర దినోత్సవం ఈరోజు, మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దీన్ని రిపబ్లిక్ డే అంటారు ఇంగ్లీష్లో, రిపబ్లిక్ డే, హ్యాపీ రిపబ్లిక్ డే మీ అందరికీ. గణతంత్ర దినోత్సవం అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు. మరి భారత రాజ్యాంగంలో చెప్పిన మాటలని, అందులో పేదవాళ్ళ కోసం ముఖ్యంగా పొందుపరిచిన హక్కులని, వీటన్నిటిని కూడా మేము కాపాడుతామని చెప్పే కాంగ్రెస్ పార్టీ ఇవాళ రాజ్యాంగమే కాదు, వాళ్ళు రాసిచ్చిన మేనిఫెస్టోను కూడా తుంగలో దొక్కుతా ఉన్నారు. మీకు తెలుసు, ఎన్నికలకు ముందు కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని అందమైన మాటలు చెప్పిండ్రు, ఎన్ని అందమైన అబద్ధాలు చెప్పిండ్రో మీకు తెలుసు. ఇప్పుడే శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు, మన సబితక్క మీకు కొన్ని విషయాలు గుర్తు చేసింది. మీకు గుర్తుండాలి, ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు. రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మహబూబాబాద్ జిల్లా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. రైతులు, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. భూ సమస్యలు, గృహ నిర్మాణ పథకాల పురోగతి, రెవెన్యూ సంబంధిత అంశాలపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పారదర్శక పాలన అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు కూడా నిర్వహించారు. ఈ పర్యటన ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెంచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు. ఎంత బాగా కట్టించాడోనని 240 ఇళ్ళు సగం కట్టి వదిలేశాడు. 2వ విడత 3వ విడత ఇళ్ళిచ్చే కార్యక్రమాన్ని కూడా చేపడతాం. ఇలా అనేక కార్యక్రమాలు చేసే చిత్తశుద్ధితో ఉన్న ఈ ప్రభుత్వం
కళ్ళబల్లి మాటలు ఇందాక నరేంద్ర అన్న చెప్పినట్టు పనికిరాని మాటలు, కళ్ళబల్లి మాటలు, మాయ మాటలు, విషమ చెప్పే మాటలు చెప్పే నాయకులు ఆల్రెడీ రోడ్ల మీద మొదలయ్యారు. వాళ్ళకి బుద్ధి చెప్పే టైము మీరే చెప్పాలి. ఏదైతే ఈ తొర్రూరులో ఈ రాబోయే కొద్ది రోజుల్లో వచ్చే ఈ 16 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మీరు గెలిపిస్తే తప్పకుండా ఇక్కడ వేమన్నుంటాడు, ఇక్కడ మీ ఎమ్మెల్యే ఎస్ఎస్టీ రెడ్డి ఉంటుంది, పార్లమెంటు సభ్యురాలు కవితమ్మ ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం దీర్ఘకాలిక అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగిన 77వ గణతంత్ర వేడుకల్లో పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలతో ప్రభుత్వం సరికొత్త దిశలో ముందుకు సాగుతోందన్నారు. పరిశ్రమలు, ఐటీ, వ్యవసాయం, విద్య, వైద్యం రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న ప్రగతిని ఆయన కొనియాడారు. ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకుంటూ అభివృద్ధి సాధించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గవర్నర్ గుర్తు చేశారు. ఈ ప్రసంగం తెలంగాణ భవిష్యత్ దిశపై స్పష్టతనిచ్చింది. ప్రియమైన తెలంగాణ ప్రజలందరికీ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. My tribute to the countless martyrs who laid down their life so that India could be free and independent from the British rule. After independence, the Constitution of India came into force from 26 January 1950, and India has declared as a republic nation. From that historic moment, the Constitution became the supreme guiding force of our nation, enshrining justice, liberty, equality, and fraternity as its cardinal tenets. Republic Day is not merely a celebration, it is a solemn reminder of our bounden duty to honor the sacrifices of our freedom fighters, protect constitutional values, and strengthen the unity of our rich diversity. It is a national festival that reflects the soul of India. 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని దేశభక్తి నినాదాలు చేశారు. గణతంత్ర దినోత్సవం దేశ ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలు రాజకీయ, సామాజిక అవగాహనను పెంచాయని కార్యకర్తలు తెలిపారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫిలిం సిటీ ఎండీ విజయేశ్వరి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ ప్రాముఖ్యత, దేశ స్వాతంత్ర పోరాటాల గురించి మాట్లాడారు. దేశభక్తి, కర్తవ్య భావన ప్రతి ఒక్కరిలో ఉండాలని పిలుపునిచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు, వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. భారత ప్రజాస్వామ్య వ్యవస్థ బలాన్ని గుర్తు చేసేలా ఈ కార్యక్రమం జరిగింది. గణతంత్ర దినోత్సవాన్ని సంస్థాగతంగా జరపడం యువతకు స్ఫూర్తినిస్తుందని నిర్వాహకులు తెలిపారు. జనవరి 26న భారత్ ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సాంప్రదాయ గుర్రపు బండిలో పరేడ్ కు హాజరు కావడం విశేషంగా నిలిచింది. ఐరోపా యూనియన్ అతిథులు ఆంటోనియో కోస్టా, ఉర్సులా వాండర్లియన్ హాజరు భారత్ యూరప్ సంబంధాలకు బలమైన సంకేతంగా మారింది. పరేడ్ లో సాంప్రదాయం, ఆధునికత, సాంకేతికత సమ్మేళనం స్పష్టంగా కనిపించింది.
రాష్ట్రాల శకటాలు భారత సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రతిబింబించాయి. ఈ వేడుకలు భారత ప్రజాస్వామ్య బలాన్ని మరోసారి ప్రపంచానికి పరిచయం చేశాయి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కేంద్ర రాష్ట్ర భద్రతా సంస్థలు సమన్వయంతో పనిచేశాయి. సున్నిత ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ నిఘా, అదనపు బలగాల మోహరింపుతో భద్రతను మరింత ఏర్పరిచారు. ఈ ఏర్పాట్లతో దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఎలాంటి ఘటనలు లేకుండా విజయవంతంగా ముగిశాయి. హైదరాబాద్ లో భవిష్యత్ ట్రాఫిక్ సమస్యలు దృష్టిలో పెట్టుకుని చేపట్టిన హెచ్సిటీ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయి. సుమారు 7,000 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రాజెక్టును జీహెచ్ఎంసీ అమలు చేస్తోంది. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, విస్తృత రహదారుల నిర్మాణం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దశల వారీగా పనులను పట్టాకెక్కిస్తూ ప్రజలకు ఇబ్బందులు తగ్గించే ప్రయత్నం జరుగుతోందన్నారు. ఈ ప్రాజెక్టు హైదరాబాద్ ను మరింత ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతుందని అంచనా. ముసరాంబాగ్ బ్రిడ్జ్ we want to complete as early as possible. అది కొంచెం రిలీఫ్ వస్తుంది. లాస్ట్ టైం మూసి ఫ్లడ్ ఓవర్ ఫ్లడింగ్ వల్ల కొంచెం కన్స్ట్రక్షన్ ఎఫెక్ట్ అయింది. ఇట్స్ a two-way bridge. One way we complete before this May. అది వచ్చినా మీకు మాక్సిమం ట్రాఫిక్ కొంచెం డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటాయి. సేమ్ వే we are going to complete this Nalgonda cross road flyover also in Malakpet. That also we are going to complete within this May. So 9,993 ఇంజనీరింగ్ వర్క్స్ మనకు శాంక్షన్ చేసాం. దానిలో అబౌట్ 2,100 crores వర్క్స్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ వర్క్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో దాదాపుగా 4,872 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. 50% వర్క్ కంప్లీట్ చేసి విత్ వర్త్ వాల్యూ ఆఫ్ 1,023 crores కంప్లీట్ చేయడం జరిగింది. రిమైనింగ్ 50 వర్క్స్ కూడా మార్చ్ ఫైనాన్షియల్ లోపల కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దెన్ రోడ్ వర్క్స్ 1,170 రోడ్ వర్క్స్ శాంక్షన్ చేసాం. క్రోర్స్ కు 4,141 వర్క్స్ విత్ ద కాస్ట్ ఆఫ్ 1,170 చేయడం జరిగింది. దానిలో ఆల్రెడీ 1,880 వర్క్స్ కంప్లీట్ చేయడం జరిగింది. దర్ వాల్యూ ఇస్ అరౌండ్ 529 crores. హైదరాబాద్ వనస్థలిపురంలో లోటస్ ల్యాబ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వ్యసనంపై అవగాహన కల్పించే ఉద్దేశంతో నషాముక్త భారత్ 2K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్థానికులు, ఉపాధ్యాయ ఉత్సాహంగా పాల్గొన్నారు. మత్తు పదార్థాల వల్ల యువత భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని భక్తులు హెచ్చరించారు. పరుగుతో పాటు అవగాహన నినాదాలు ప్రజల్లోకి మంచి స్పందన పొందాయి. ఈ కార్యక్రమం సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలిచిందని నిర్వాహకులు తెలిపారు. Drugs or any other intoxicating substance. I understand that addiction destroys health. దళిత బంధు పథకంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళిత కుటుంబాలకు 10 లక్షలు అందించామని గుర్తు చేశారు. దళితులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తోందని విమర్శించారు. సంక్షేమ పథకాల అమల్లో స్పష్టత లేకపోవడం వల్ల లబ్ధిదారులు నష్టపోతున్నారన్నారు. దళితుల అభ్యున్నతి బీఆర్ఎస్ లక్ష్యమని, వారి హక్కుల పోరాటం కొనసాగుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. గిరిజనులు కూడా పక్కకు పరిగిలో ఉన్నారు, వికారాబాద్లో ఉన్నారు, అటు కొడంగల్లో కూడా చాలా మంది ఉన్నారు. మేము దళితులకు, గిరిజనులకు మేము మాట ఇస్తున్నాం. కేసీఆర్ దళిత బంధు అంట పెట్టి 10 లక్షలు ఇస్తున్నాడు. మేము 12 లక్షల రూపాయలు ఇస్తాం. అది కూడా 100 దినాలనే చాలు చేస్తాం. మీకు ఒక్కొక్క దళిత కుటుంబాన్ని పట్టుకుంటాం. మీ అందరిని పట్టుకొని మీకు గుర్తించి మీకు 12 లక్షల రూపాయలు మీ ఖాతాలు ఇస్తామని చెప్పి 3 ఏళ్ళ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళ ఎవరికన్నా 12 పైసలు ఇచ్చిందా ఒక దళిత కుటుంబానికి? 12 లక్షలు దేవుడెరుగు, 12 పైసలు ఇవ్వలేదు. అట్లా దళితులు, గిరిజనులు అట్లా కోపంగా ఉన్నారు. మా ఆడబిడ్డలు కోపంగా ఉన్నారు. నెలకు 2,500 లేదు,
నా వచ్చిన కళ్యాణ లక్ష్మి వస్తలేదు, ముసలోళ్ళు కోపంగా ఉన్నారు, పెన్షన్లు పడతలేవు, 2000 4000 చేస్తా అన్నాడు, ఇంట్లో ఇద్దరికి ఇస్తా అన్నాడు. కేసీఆర్ ముసలవ్వకో ముసలయ్యకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నాడు. కానీ ఏం చేసిండు? గదే 2000, ఆ 2000 కూడా 2 నెలలు కొట్టిండు. ఒక గంత దుర్మార్గంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్నది. మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. మహబూబాబాద్ లో అభివృద్ధి పనులపై మంత్రి పొంగులేటి సమీక్ష, రైతులు లబ్ధిదారులతో నేరుగా మాట్లాడిన మంత్రి. పొంగులేటి భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు. పారదర్శక పాలనే ప్రభుత్వ లక్ష్యమన్న పొంగులేటి స్పష్టం. తెలంగాణ రైజింగ్ 24/7 పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగం. పరిశ్రమలు, ఐటీ రంగాల్లో తెలంగాణ పురోగతి కొనియాడిన గవర్నర్. యువత ఉపాధి లక్ష్యంగా పాలన సాగుతోందన్న వ్యాఖ్య. రాజ్యాంగ స్ఫూర్తితో అభివృద్ధి సాధించాలని గవర్నర్ పిలుపు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ. రాజ్యాంగ విలువల రక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అన్న కవిత. దేశాభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపు. గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న జాగృతి నాయకులు, కార్యకర్తలు. దళిత బంధు హామీలు అమలు చేయలేదని కేటీఆర్ విమర్శ. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనలో హామీలు గాలికి అన్న కేటీఆర్. దళితులను కాంగ్రెస్ మోసం చేస్తోందన్న ఆరోపణ. దళితుల హక్కుల కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని స్పష్టం.